అన్న ఉసిరికాయ పచ్చడి చాలా బాగుందా, ఎక్కడ తెప్పించారు? ఎక్కడ తెప్పించలేదురా, నేనే చేశాను. ఓ అవునా, చాలా బాగుంది. నాన్న ఇప్పుడు పిక్కల్ బాగుంది కదా, సో ఇప్పుడు నువ్వు కూడా స్టార్ట్ చేసు కదా బిజినెస్, పిక్కల్ బిజినెస్. పచ్చళ్ళ బిజినెస్ పెడదాం రా. అయితే తరుణ్ చిట్టి పికిల్స్ అని పెడదాం. ఇప్పుడు నీకు ఈ ఇంటర్నెట్ అంతా వైరల్ అవుతుంది, మన ఎస్పెషల్లీ తెలుగు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాటిలంతా ఒక ఇష్యూ వైరల్ అవుతుంది. అదేంటంటే అలేఖ్య చిట్టి పికిల్స్ అని చెప్పి. నీకు తెలుసా? తెలియదు, చెప్తా. ఏం లేదు, అలేఖ్య చిట్టి పికిల్స్ ఏంటంటే రాజమండ్రి అనమాట బేసికల్లీ. వాళ్ళు 3 సిస్టర్స్. సో ఒక ఆమె వెళ్ళి అన్ని తీసుకొస్తా ఉంటుంది ఐటమ్స్ కావాల్సిన పచ్చళ్ళు చేయడానికి. చికెన్ పికిల్, ప్రాన్ పికిల్, టమాటా పికిల్, అన్ని రకాల పికిల్స్ అనమాట. వెళ్ళి తీసుకొని వచ్చి షాప్స్కి వెళ్ళి మళ్ళీ ఇంకో ఆమె తయారు చేస్తుంది మసాలా పట్టేదంతా. ఇంకో ఆమె 3 ఆమె వాడికి అడ్వర్టైజ్మెంట్ లాగా ఇస్తుంది అనమాట. ముగ్గురికి 3 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. పికిల్స్ కూడా బాగా అబ్రాడ్ కూడా పంపిస్తున్నారు. కానీ ఈ మధ్య ఏమైందంటే ఒక కస్టమర్ కొంచెం రేట్ ఎక్కువ. ఈ మధ్య అందరూ స్టార్ట్ అయింది, మీకు 3-4 మంత్స్ నుంచి చూసుకుంటే అందరు యూట్యూబ్లో చెప్తున్నారు మీ ఎందుకు ఇంత పికిల్స్ రేట్ అని చెప్పేసి రివ్యూస్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు రీజనబుల్ ఉంటే ఓకే, ఇప్పుడు చికెన్ పికిల్ అనుకో 1200, 1500 ఓకే. నువ్వు 2000 పెట్టేస్తే అందరూ ఒక రేట్ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడో పెట్టేస్తే పైన ఎక్కడో డౌట్ వస్తుంది కదా, ఎందుకు ఇంత మీకు అవుతుంది మిగతా అందరికి లేనప్పుడు అని చెప్పి. అది ప్రాబ్లం అయింది బేసికల్లీ. మొన్న ఏమైందంటే వాట్సాప్ వాళ్ళకి ఉందన్నమాట బిజినెస్కి, వాట్సాప్ బిజినెస్. సో వాట్సాప్ బిజినెస్లో కస్టమర్ పింగ్ చేశాడు హాయ్ అని. సరే ఆమె నమ్మట్లే లిస్ట్ అంతా వచ్చేస్తుంది వాట్సాప్, తెలుసు కదా ప్రొడక్షన్ లిస్ట్ వస్తుంది. లిస్ట్ వచ్చినాక వాడు చెప్పాడు అనమాట, ఏంటిది ఇంత రేట్లు ఉన్నాయి, ఎట్లా కొంటాం అసలు, ఏమనుకున్నారు అంత అవసరమా ఇంత రేట్లు అని చెప్పి. అప్పుడు ఏమని తెలుసా, ఆమె ఒక సిస్టర్ అలేఖ్య చిట్టి ఆమె పేరు, ఆమె చూసుకునేది. ఆమె తిట్టింది వాడిని, ఎంత ఘోరంగా తిట్టిందంటే, నువ్వు ఏంట్రా నువ్వు మంచి కెరీర్లో బాగా సెటిల్ అవ్వడం ట్రై చేయి, నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తుంది ఫ్యూచర్లో, నీ పిల్లలు వదిలేస్తుంది నిన్ను, ఎందుకంటే నువ్వు పచ్చళ్ళు కొనలేకపోతున్నావు, నువ్వేం చేస్తావు, ఏం పీకుతావు లైఫ్లో, బాగా సెటిల్ అవ్వడం ట్రై చేయి అని ఇంకా చెప్పలేను నేను బూతులు. తెలుగులో అంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ పడింది. అమ్మాయిని కాదు నేను, అమ్మాయినా అబ్బాయినా ఒక మనిషి మాట్లాడని కూడా బూతులు మాట్లాడింది, మనిషి వినకూడని బూతులు మాట్లాడింది. సో వాడు షాక్ అయిపోయి అది సేవ్ చేసుకున్నాడు వాట్సాప్లో, ఆడియో క్లిప్ పంపించింది కదా, సేవ్ చేసుకొని మొత్తం అందరికీ మీమ్స్ లాగా పెట్టేశాడు బయట. మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. దీంతో అందరూ యూట్యూబ్లో వేరే వాళ్ళు ఉంటారు క్రియేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా దాన్ని తీసుకొని వాళ్ళకి అంటే హాట్ టాపిక్, ట్రెండింగ్ టాపిక్ కదా, అది తప్పేం లేదు, ట్రెండింగ్ టాపిక్ కాబట్టి దాన్ని యూస్ చేసుకున్నారు. ఇలా జరిగింది అని చెప్పారు, అందరికి వ్యూస్ బాగా వచ్చినాయి. తర్వాత ఆమె ఎంత ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, వాళ్ళు మిగతా సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు అడిగారు అలేఖ్య చిట్టిని ఎందుకు ఇట్లా అన్నావు, ఏం జరిగిందని చెప్పేసి ఆ అమ్మాయి ఇంకా బీపీ ఎక్కువైపోయింది, హాస్పిటలైజ్ అయిపోయింది. సో ఇప్పుడు మెసేజ్ ఏంటంటే మనం ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు మన కస్టమర్స్తో కొంచెం పేషెన్స్ ఉండాలి. కస్టమర్ ఇస్ అ కింగ్ అంటారు. కింగ్ అన్నప్పుడు నువ్వు ఆ రేంజ్లో ట్రీట్ చేయాలి కస్టమర్ని. వాళ్ళు టెన్షన్స్లో ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉంటారు కస్టమర్స్. సడన్గా నువ్వు ఒక మాట అంటే నువ్వు రెచ్చిపోయి ఇంకో విధంగా మాట్లాడటం, బూతులు తిట్టడం, తీసుకోపోయినా. అందుకని ఇప్పుడు పచ్చళ్ళ బిజినెస్ అంటే అందరిగా దండం పెడుతున్నారు, వద్దురా బాబు పచ్చళ్ళు చెప్పేసి అలేఖ్య చిట్టి పికిల్ స్టోరీ అయినాక. అదైనా వరల్డ్గా ఏంటంటే బిజినెస్లో మనకి ఓర్పు, సహనం, పేషెన్స్, కొంచెం కస్టమర్స్ మాట్లాడే విధానం అన్నీ బాగుండాలి. మనకి బీపీ ఉందని చెప్పేసి బండబుల్ తిరిగితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఓకేనా, డన్.